హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా అలానే ఎంతో టేస్టీగా ఆంధ్ర స్టైల్లో చిన్న చేపల కూర అయితే చూపించబోతున్నానండి. ఈ చిన్న చేపల కూరకి క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తేనే కర్రీ అనేది మంచి టేస్టీగా అయితే కుదురుతుందండి. ఇక్కడ నేను పచ్చి చేపలు తీసుకున్నాను, చిన్నవి తీసుకున్నానండి. ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ టేస్టీగా రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవడమేనండి. క్లీనింగ్ ప్రాసెస్ ఎవరికైనా తెలియపోతే కనుక ఇక్కడ వీడియోలో నేను చూపించాను కదా, అలా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే రెసిపీ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 3 లేదా 4 ఉల్లిపాయలు అయితే కాల్చినవి తీసుకోండి. కాల్చినవి తీసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం. లేదనుకుంటే నార్మల్గా కూడా తీసేసుకోవచ్చు. కాల్చిన ఉల్లిపాయలు అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని నేను ఇక్కడ వాడుతున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అలానే చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర అయితే వేసుకొని గ్రైండ్ చేసి ఉల్లిపాయ మసాలాను అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ పోసే ముందు నేను ఇంకొకటి చెప్తాను. నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నానండి. మట్టి పాత్రలో కుక్ చేస్తే మనకు రెసిపీ అనేది చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండాలంటే డెఫినెట్గా మట్టి పాత్ర అయితే తీసుకోవాల్సిందే. లేదు మాకు అవైలబుల్గా లేదు అనుకుంటే నార్మల్గా మీరు కుక్ చేసుకుని గిన్నెలు వాడేసేయండి, సరిపోతుంది. ఇక్కడ మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అలానే ఉల్లిబందు కాస్త వేసుకోవాలండి. అలానే ఒక పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలానే ముందుగా మనము ఉల్లిపాయ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ మసాలాని చక్కగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మంటను పెట్టి ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చు. అలానే 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మసాలా పొడి అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రేవీకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఫ్రై చేసేయండి. ఆ తర్వాత 3 టమాటాలు అయితే సన్నని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసి ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు, అంటే మ్యాక్సిమం టమాటాలు మగ్గేంత వరకు చూసుకొని ఆ తర్వాత మూతను తీసేసి మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇక్కడ పచ్చి చేపలు ఏవైతే ఉన్నాయో అవైతే వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి పచ్చి చేపలు చిన్నవి కాబట్టి ఇవి ఎక్కువ టైం తీసుకోవు, 1 మినిట్ లోపే కుక్ అయిపోతాయి అనమాట. సో మనము ఎక్కువగా కలపకూడదు అనమాట ఇవి. ఆ తర్వాత గ్రేవీ కోసం చిన్న గ్లాసుడు వాటర్ కానీ లేదంటే మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు బాగా ఉడికిస్తే కనుక కర్రీ అయితే చిక్కబడుతుంది, మంచి గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఆంధ్ర స్టైల్లో చిన్న చేపల కూర ఎలా చేయాలో చూశారు కదా. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి అయితే నేనైతే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి మరి.